ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 15 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ద్వితీయోపదేశకాండం 26 మరియు 27 అధ్యాయములు. సాయంత్రం మార్కు సువార్త 14వ అధ్యాయము 25 నుండి 53 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క ప్రశస్తమైన కృప మీకు తోడైనుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? ఈ ఉదయకాలం ఒక శుభ నిరీక్షణతో కూడినటువంటి అద్భుతమైన సమయం. ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానము చేసి ఆయన వాక్యములో నుండి ఒక రీమా వాక్కుని మీరు పొంది ఉన్నారని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీరు ఆ విధంగా ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదవకపోతే ఈ ఉదయకాల సమయంలోనే మీరు గడప దాటి మీ పనుల నిమిత్తమై బయలుదేరక మునిపే మీ ఇంటి లోపల మీరున్నప్పుడు ఈ 2 పనులు చేసి మీరు దేవుని యొక్క మాటను పట్టుకొని బయలు వెళ్ళండి. దేవుడు ఘన విజయాన్ని మీకు దయచేస్తారు. మన దేవుడు ఎన్నడూ ఓడిపోడు, ఓటమి ఎరగని దేవుడు. ఆయన సమస్తాన్ని జయించినవాడు. యేసు ప్రభువారు పలికిన మాట, నేను లోకమును జయించి ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట. మన టీం లీడర్ గెలిస్తే ఆ టీములో ఉన్నటువంటి మనం కూడా గెలిచినట్టే కదా. మన ప్రభు విజయాన్ని ఆయన సాధిస్తే, లోకాన్ని జయిస్తే ఆయనలో ఉన్న మనం కూడా విజయం సాధించినట్లే కదా. అవును దేవుని బిడ్డలారా, అట్టి ఘనమైనటువంటి భాగ్యముతో నిన్ను నింపిన ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉదయం నిద్ర నుండి లేచిన సమయం నుండి రాత్రి మన పడకలకు వెళ్ళే వరకు ఎందరినో మనం ఆశ్రయిస్తాం. మనం స్వతహాగా బ్రతకం. ఎవరి సపోర్ట్ లేకుండా జీవించలేం. తప్పకుండా ప్రతి పనిలో ఇతరుల యొక్క సహాయం కావాలి. అయితే మనం పలుమారులు మనుషులని దేవుని వలె నమ్ముతూ వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాం, వాళ్ళను ఆశ్రయిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆశ్రయించవద్దు అని నేను మీకు చెప్పట్లేదు. కానీ మీరు మొట్టమొదట ప్రభువుని ఆశ్రయించిన తర్వాత ఆయన నడిపింపును బట్టి ఆయన మీ యొద్దకు ఎవరిని నడిపిస్తారో, లేదా మిమ్మల్ని ఎవరి యొద్దకు మిమ్మల్ని నడిపిస్తారో దానిని గ్రహించు నిమిత్తం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి మీరు సిద్ధపడాలి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, సింహం పిల్లలకి ఆకలి వేస్తుందా? ఆ తల్లి సింహం వేట నిమిత్తం అది బయలుదేరినప్పుడు అది ఒట్టి చేతులతో దాని యొక్క పిల్లలు ఉన్నటువంటి గుహకు తిరిగి వస్తుందా? ఎన్నడూ అలా జరగదు. అడవికి రాజైనటువంటి ఈ సింహం దాని తావులో నుండి, దాని గుహలో నుండి బయలుదేరిందంటే తప్పకుండా ఒక వేటనది పట్టి చీల్చి తన పిల్లల దగ్గర తీసుకురావాల్సిందే. సింహం కడుపున పుట్టిన ఆ పిల్ల సింహాలు సమృద్ధితో, తృప్తితో భోజనం చేసి ఆనందిస్తాయి. దేవుని బిడ్డలారా, ఆ సింహం పిల్లలు ఇది మాకొక భాగ్యము అని ఎంచుకుంటాయి. అయితే దావీదు అంటున్నాడు, అలాంటి సింహం పిల్లలైన లేమి గలవై ఆకలి కొనవచ్చు, కానీ దేవునిని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదంటున్నాడు. మన దేవుడు
యూదా గోత్రపు సింహం. అవును, ఈ సింహాన్ని నీవు ఆశ్రయించినప్పుడు నీకు ఏ మేలు కొదువై ఉండదు. నీ అక్కరలు దాని కాలములో నీకు తీరుస్తాడు. నీ అవసరతలు ఎరిగినవాడు, నీకు ఏమి కావాలో తెలిసినవాడు, నీకు ఎప్పుడు ఏది అనుగ్రహించాలో తన ప్రణాళికలో ఒక ఉద్దేశాన్ని కలిగినవాడు. కాబట్టి దేవుని బిడ్డ, నిరాశపడకు, నిరీక్షణతో ఉండు. ప్రభు కృప నీపైన నిలిచి ఉన్నది. తప్పకుండా ఒక గొప్ప మేలుతో నిన్ను దేవుడు తృప్తిపరుస్తాడు. ఒక దినాన సంఘంలో నిలబడి నీవే సాక్ష్యం చెప్తావు, నా దేవుడు నాకు గొప్ప మేలు చేశాడు, నా ప్రభు ఇలాంటి కార్యం చేస్తారని నేను కలలో కూడా ఊహించలేదు, కానీ నేను ఆశ్చర్యపోవు రీతిగా ఈ అద్భుతాన్ని చేసిన దేవునికి స్తోత్రమని ఎలుగెత్తి చాటి సాక్ష్యమిచ్చే ఒక సంతోష గడియ నీ జీవితంలో రాబోతుంది. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు, జయము నీదే. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మీరు మీ వాక్కు ద్వారా తేటగా మాతో మాట్లాడి మమ్మలను ధైర్యపరిచి, మా నాయన, ఈ ఉదయకాల సమయంలో మమ్మలను నిరీక్షణతో నింపినందుకు వందనములు చెల్లించుకుంటున్నాం. మా ప్రియుడా, ఇదిగో నాయన, ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారిని దీవించి బలపరిచి వారి అవసరతలన్నీ తీర్చుమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.